మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పరిశీలించారు. మొదటి ఫేజ్ ఎలక్షన్ల నామినేషన్లు పూర్తయ్యాయని, గ్రామాల్లో క్యాంపెయినింగ్ కొనసాగుతుందని తెలిపారు. డిసెంబర్ 11న పోలింగ్ ఉన్నందున ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 10 రోజున డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. 6 మండలాల్లో జరగనున్న సర్పంచ్, వార్డా సభ్యుల ఎన్నికల పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. 14 గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయినా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు అందితే ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు దర్యాప్తు చేసి నిబంధనల ప్రకారం చర్యలు చేపడతారని చెప్పారు. గ్రామాల్లో 100% ఓటింగ్ సాధించాలనే లక్ష్యంతో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు మరియు ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి తోడ్పడగల నాయకులను సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు. ఎన్ని వార్డ్స్ ఉంటాయి సరే నెంబర్ వేసుకోండి. వార్డ్స్ కూడా టోటల్ పర్సనల్ ఎంతమంది ఉంటారో నెంబర్ వేసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు సర్పంచ్ ఒక 10 వార్డులు ఉన్నాయి. 10 అంటే సుమారుగా 20. సర్పంచ్కి ఇంకొక 2, సో మొత్తం 22. మళ్ళీ తర్వాత ఫంక్షన్ హాల్ ఎందుకు ట్రైనింగ్ లోడెడ్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు మనము ఫేజ్ 1 పోలింగ్ స్టేషన్ ఫేజ్ 1కి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ప్రజెంట్గా ఇప్పుడు క్యాంపెయినింగ్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకు 11th డిసెంబర్ రోజు ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి 11th డిసెంబర్ అంటే పోలింగ్ స్టాఫ్ అందరు కూడా 10th డిసెంబర్ రోజే మన రిసెప్షన్ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పాపన్నపేటలో మనము ఈ మండలికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో అది కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా మంచిగా చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మన ఈ ఫస్ట్ ఫేజ్లో 6 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచులు ప్లస్ వార్డు మెంబర్ల ఎన్నిక కోసము మనకి ఇంతకుముందు 14 గ్రామ పంచాయతీలలో ఫస్ట్ ఫేజ్లో మనకి టోటల్గా బాడీ మొత్తం యునానిమస్ అయితే వాళ్ళకి మనం ఉప సర్పంచ్ ఎలక్షన్తో కూడా కండక్ట్ చేసుకొని అది ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఆ కంప్లీట్ అయిన గ్రామ పంచాయతీలో కూడా మనకి కంపల్సరీగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అనేసి ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. వేరే ఎవరెవరైతే క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఎలక్షన్ నిబంధనలు, ఎన్నికల నియమావళిని పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేయాలా. సో మనం దానికి పర్మిషన్స్ కూడా అన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో పర్మిషన్స్ ఇస్తూ ఉన్నాము. సో ఆ పర్మిషన్స్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ప్రాపర్గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగినప్పుడు ఎంపీడీఓ గారికి కానీ తహసీల్దార్ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చినట్టయితే మనకు ప్రతి మండలంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని కూడా పంపించి వెరిఫై చేసి ఒకవేళ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ నిజమని తేలితే వాళ్ళ ఎన్నికల నియమావళి ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం అనేది కూడా కంపల్సరీగా జరుగుతుంది. సో అభ్యర్థులకు అందరికీ కూడా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళిని పాటిస్తూ ఎన్నికల నిబంధనల మేరకే క్యాంపెయిన్ చేసుకోవాలా పర్మిషన్ తీసుకుని అభ్యర్థులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈసారి మనం 100% ఓటింగ్ సాధించాలనేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఏదైనా గ్రామ పంచాయతీల అన్ని వార్డ్స్ ప్లస్ సర్పంచ్కి అందరూ కూడా 100% పోలింగ్ నమోదు చేసినట్టయితే మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా సన్మానించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి అందే ఇతర సదుపాయాలు కూడా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా కూడా ఆ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏ విధమైన డబ్బుకి, ఏ విధమైన ప్రలోభాలకి, మందుకి, మద్యానికి అన్నిటి కూడా ప్రలోభాలకి లోన్ కాకుండా
సో అందరు కూడా ఓటు వేయాలా. మీ గ్రామానికి ఎవరైతే మంచి చేస్తారో అనేసి మీకు అనిపిస్తుందో, లేకపోతే మీ వార్డ్కి ఎవరైతే మంచి చేస్తారో అనిపిస్తుందో అటువంటి మంచి వ్యక్తులని ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నుకోవాలనేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.